తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాగిరాములు, సుభాష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి శ్రీనివాస్, కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ, ఓబీసీ మోర్చా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్, జిల్లా నాయకులు నారాయణ రెడ్డి, కల్కి నాగరాజ్, శివ, ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, పట్టణ అధ్యక్షుడు నాయని ప్రసాద్, పాపన్నపేట మండల అధ్యక్షుడు సంతోష్ చారి, మాజీ మండల అధ్యక్షులు రాములు, మండల నాయకులు నాగేష్ గౌడ్, రాజు, మహేందర్ గౌడ్, ఆంజనేయులు, సాయి కిరణ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై భారత్, జై భారత్. ఈరోజు మెదక్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి తెలంగాణలో ఎంతోమంది ఉద్యమకారులు కానీ విద్యార్థులు కానీ మరి బలిదానం చేసిన తెచ్చుకున్న తెలంగాణ మరి ముందుగా వారికి అందరికీ కూడా ఆత్మశాంతి కోరుకుంటూ మరి గత 11 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చింది అని అనుకుంటున్నాం తప్ప మరి ప్రజలకు మేలు జరిగింది అయితే ఏమీ లేదు. మరి మొట్టమొదటిసారిగా మరి తెలంగాణ కోసం పోరాటం చేసిన సుష్మా స్వరాజ్ కానీ మరి యొక్క మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు కానీ పెద్ద ఎత్తున వారి గలము ఇప్పడం జరిగింది. తెలంగాణ కోసం పోరాటం చేయడం జరిగింది. మరి వచ్చే రాకనే తెలంగాణ కేసీఆర్ చేతిలో పెడితే మరి మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణను మొత్తం కూడా అప్పుల బడ్జెట్ తెలంగాణగా మార్చి మరి కుటుంబ పాలన చేసి తెలంగాణను మరి భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఎక్కడనో ఇది చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకున్నట్టయితే కూడా మరి వారు డబ్బు ఎట్లా సంపాదించుకోవాలని తెలంగాణ ఆస్తులను కరగగొడుతురు తప్ప మరి ఇంతవరకు కూడా ఏ నాయకుడు కూడా మరి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన నాయకుడు లేడు. మరి భారతదేశంలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ మరి దేశ ఫలాలను అందరికీ కూడా అందిస్తున్న నరేంద్ర మోడీ గారికి మరి తెలంగాణలో కూడా ఈసారి మాకు అవకాశం ఇచ్చినట్టయితే డబులింగ్ సర్కార్ వచ్చినట్టయితే ప్రజలకు అందరికీ కూడా మేలు జరగాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా స్థాయి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జిల్లా వాసులకు కూడా అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.